తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సత్యము ధర్మము చూస్తే దేవతలు స్పందిస్తారండి. దేవతలు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, తెలుసుకోవాలి. అందుకే మనం ధర్మం యందు సత్యమందు నిలబడితే ఎవరి కోసం ఉండాలయ్యా అంటే మన కోసం మనం ధర్మమందు నిలబడాలి. అప్పుడు దేవతలు సంతోషిస్తారు, వాళ్ళు అనుగ్రహిస్తారు. కుసుమృష్టి కురిపించారు. అప్పుడు ఆ దేవతల మాట మేరకు ఆనాటి నుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు, పట్టుదలగలవాడై. అందుకు దేవవ్రతునికి పేరు భీష్ముడని ఆ ప్రతిజ్ఞ వల్ల వచ్చినది. చెప్పిన ప్రకారంగా సత్యవతిని, అమ్మా నువ్వు వచ్చి మా తండ్రి గారిని స్వీకరించని తాను రథం మీద తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించాడు. ఈమె ఉత్తమమైన క్షత్రియ కన్య అని తెలుసుకున్నవాడై అప్పుడు సంప్రదాయబద్ధంగా సశాస్త్రీయంగా శంతను చక్రవర్తి సత్యవతిని వివాహమాడాడు. వారికి సంతానంగా కలిగినటువంటి వారు ఇద్దరు, ప్రధానంగా చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని సంతానం కలిగారు. కలిగిన కొంతకాలానికి శంతను చక్రవర్తి కాలధర్మం చెందారు. చిత్రాంగదుడు మహాబలపరాక్రమ సంపన్నుడే గాని తనను మించిన బలపరాక్రమ సంపన్నులు లేరు అనే భావనలు ఉండేవాడు. ఆయన చిత్రాంగదుడిని పేరు కలిగిన మరో గంధర్వుడి చేతిలో మరణించాడు. ఇంకా విచిత్రవీర్యుడు ఉన్నాడు. ఆ విచిత్రవీర్యుడిని రాజుగా పెట్టి భీష్ముని వారు విచిత్రవీర్యుడికి వివాహం చేయడానికి కాశీరాజు పుత్రికలైనటువంటి అంబా, అంబిక, అంబాలిక వారి ముగ్గురిని తీసుకురావడం. అందులో అంబ అప్పటికే అన్యుని వలచి ఉన్నది గనక ఆమెను తిరిగి పంపించి వేయడం జరిగింది. ఆ తల్లి కథ మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. అంబిక, అంబాలికలతో విచిత్రవీర్యునికి వివాహం జరిగినది. అక్కడి నుంచి విచిత్రవీర్యుడు తన భార్యలతో వివిధములైన భోగములు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి కొంతకాలానికి క్షయవ్యాధి సంక్రమించి మరణించాడు. ఇక్కడ చెప్పడం భోగసేవనం కూడా మితిమించి చేశాడు అని ఒక మాట కనబడుతుంది. తర్వాత పాండురాజు కూడా గుర్తు తెచ్చుకుంటాడు గనక అనుకోవలసినదే. మొత్తానికి విచిత్రవీర్యుడు మరణించాడు. ఆ సమయంలో అరాచక పరిస్థితి కనిపిస్తున్నది. అంటే సరియైన పాలకుడు ఇప్పుడు కావాలి, ఆ వంశము కొనసాగాలి. ఇంతవరకు కొనసాగినటువంటి దివ్య వంశం ఏదైతే ఉందో క్షత్రియ వంశం, అది కొనసాగాలి. ఇది ఒక ధార్మికమైనటువంటి సమస్య. అది పరిష్కరించడానికై బ్రతికు ఉన్న సత్యవతి ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు చేయవలసిందేమిటి? దానికి ఆలోచన ఎవరితో చేస్తుంది? భీష్మునితో మాట్లాడుతున్నది. ఇప్పుడు చేయవలసిన ధర్మము, నువ్వు ఇప్పుడు వివాహము చేసుకుని లేదా నీ భార్య ద్వారా సత్సంతానాన్ని పొంది వంశవృద్ధి చెయ్యాలి అంటే గొప్ప మాట అంటాడు ఇక్కడ. ఇంద్రుడి పరాక్రమం తగ్గవచ్చు, యముడి ధర్మము తగ్గవచ్చు, కానీ నేను మాత్రం సత్యాన్ని తప్పను అని చెప్పాడు ఇక్కడ. ఇది చాలా యముడి విషయంలో చెప్పేటప్పుడు ధర్మరాట్ అనే శబ్దములు వాడాడు. ఇది తర్వాత విషయానికి పనికొస్తాయి. ఎందుకు చెప్పామనేది అప్పుడు తెలుసుకోవచ్చు. ధర్మరాట్ అయినటువంటి యముడికి ధర్మం ఎప్పుడూ తప్పడైనా, ఆయన ధర్మం తప్పినా తప్పుతాడేమో కానీ నేను సత్యం తప్పనని చెప్పాడు. ఇది నేను చేసిన ప్రతిజ్ఞ. శపథం చేసినప్పుడు ఎలా చేశాడు అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అందుకు నేను సత్యం తప్పలేను, వంశవృద్ధి జరగాలి. దానికి ధర్మం అనేక రకాలుగా చెప్తుంది. సహజంగా ధర్మాన్ని సాధించలేకపోతే ఆపద్ధర్మమును మరొకటున్నది. అందుకే సహజ ధర్మం, ఆపద్ధర్మం. ఈ ఆపద్ధర్మాన్ని ఆశ్రయించి వంశవృద్ధి జరగాలి గనక తల్లి ఎవరైనా యోగ్యుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, తేజస్వి అయినటువంటి విప్రుని నియోగించి అంబిక ద్వారా, అంబాలిక ద్వారా సత్సంతానాన్ని పొందవచ్చు అనే మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఇక్కడ చెప్తున్న అంశం ప్రధానంగా నియోగ ధర్మం అని ఒక ధర్మం ఉన్నది. ఈ ధర్మము ఆనాటి ధర్మశాస్త్రం యందు చెప్పబడుతున్నది. మహాభారతం కానీ, రామాయణం కానీ, పురాణాలు కానీ మాట్లాడేటప్పుడు ధర్మ సూక్ష్మాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఉన్న పద్ధతుల్లో అప్పుడు గ్రంథాల గురించి మాట్లాడడం కాదు, అప్పటి కాలంలో ఉన్నటువంటి ధర్మములు కూడా. అందుకే ద్వాపర యుగం, కలియుగం వీటిల్లో చాలా సామాన్య ధర్మాలు ఉంటాయి, కొన్ని యుగాన్ని అనుసరించి విశేష ధర్మాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ అంశాలు వచ్చినప్పటికే చాలామంది అనేక రకాల సందేహాలు చెప్తూ ఉంటారు. కానీ భీష్ముడు కానీ, పాండవులు కానీ ఎక్కడ ఇసుమంత కూడా ధర్మము తప్పలేదనే భావం మనం దృఢంగా పెట్టుకుని భారతం చదివితే స్థూలంగా అధర్మం అనిపించేది సూక్ష్మంగా ఆలోచిస్తే ధర్మసమ్మతం అని తేలుతుంది. అందుకే ధర్మ సూక్ష్మం అని ఒక మాట ఉన్నదండి. చాలామంది ధర్మసూక్ష్మం అంటారు. కానీ ముందు ధర్మసూక్ష్మం ఎందుకు అంటారో తెలియాలి. మహాత్ములు చేసిన ధర్మములు స్థూలంగా ఆలోచించే వారికి అధర్మంగా కనిపించవచ్చు, కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే పూర్ణంగా ధర్మసమ్మతములు. అది ధర్మసూక్ష్మం అనే మాట. బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ ధనేనోపనిమంత్రియతాం విచిత్రవీర్య క్షేత్రేషు ఎస్ సముత్పాదయేత్ ప్రజాః. గుణవంతుడైన ఒక మహాత్ముడైన బ్రాహ్మణుని ధనము ఇచ్చి
అతడి ద్వారా విచిత్రవీర్య క్షేత్రమునందు, విచిత్రవీర్యుని క్షేత్రము అంటే అంబికా అంబాలిక, వారి ద్వారా సంతానాన్ని పొందితే అది విచిత్రవీర్య సంతానం కిందనే ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. కావున నియతాత్ము జగత్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణు బడయంగా వలయు వాడు సంతతి గావించు విచిత్రవీర్యక క్షేత్రములన్. ఈ మాట చెప్తే సత్యవతి కొంచెం మౌనం వహించి భీష్మునితో ఒక మాట చెప్తున్నది. నువ్వేమో అనుకోనంటే నీకు మాట చెప్తాను. నాకు పెద్ద కొడుకు ఒకడున్నాడు. ఆయన పరాశర మహర్షి ద్వారా నాకు కలిగినటువంటి పుత్రుడు. అతడు వ్యాస భగవానుడు. తం స్మరిష్యే మహాబాహో యది భీష్మత్వమిచ్చసి. భీష్ముడా, నువ్వు అంగీకరిస్తే నేను స్మరిస్తాను, నేను స్మరిస్తే ఆయన వస్తానని మాట ఇచ్చాడు. తవ హ్యనుమతే భీష్మ నియతం స మహాతపాహ విచిత్రవీర్య క్షేత్రేషు పుత్రాన్ ఉత్పాదయిష్యతి. నువ్వు అనుమతిస్తే ఆ వ్యాసుని ద్వారా విచిత్రవీర్యుని యొక్క క్షేత్రమునందు పుత్రులను ఉత్పాదన చేయాలి అని అంటే వెంటనే సంతోషించి, అమ్మ అంతకంటే గొప్ప ధర్మమైన మాట ఇంకేమిటి ఉంటుంది, నీకు ధర్మములన్నీ తెలిసిన దానము నువ్వు. తదిదం ధర్మయుక్తంచా హితంచైవ కులస్య నః ఉక్తం భవత్యాయత్రేయస్తన్మహ్యం రోచతే భృశం. వెంటనే భీష్ముడు అంటున్నాడు, ధర్మయుక్తమైనది, మన వంశానికి హితమైనటువంటి మాట నువ్వు చెప్పు, అది తప్పకుండా అవశ్యము చేయవలసినదే. అనగానే వ్యాసుని స్మరించిందిట తల్లి సత్యవతి. వ్యాసుడు సజ్జోగర్భంగా జనించి స్మరించగానే వస్తాను వెళ్ళిపోయాడు, గుర్తున్నది కదా. ఆయన వచ్చాడు. ఒక విధంగా చూస్తే విచిత్రవీరుడికి వ్యాసుడు సోదరుడే తల్లి తరపు నుంచి. భీష్ముడు తండ్రి తరపు నుంచి ఏ విధంగా సోదరుడయ్యాడో అదేవిధంగా వ్యాసుడు కూడా సోదరుడయ్యాడు. సవేదాన్ విబ్రువన్ ధీమాన్ మాతుర్విజ్ఞాయ చింతితం ప్రాదుర్బభూవ అవిదిత క్షణేన కురునందన. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే మనం అనేక రకాలైన భావజాలాలతో దూషితమైన చిత్తాలతో ఉన్నాం. అందుకే మహాత్ముల యొక్క వృత్తాంతాలు వచ్చినప్పుడు లౌకికమైన దృష్టితో వెంటనే అటు చూడడం మొదలు పెడతాం. కానీ అక్కడ వచ్చినవాడు వ్యాస భగవానుడు, అది మర్చిపోరాదు. సాక్షాత్ నారాయణ అంశస్వరూపుడైన సజ్జోగర్భముగా ఉత్పన్నమైన దివ్య పురుషుడు మహర్షి. స్మరిస్తే క్షణంలో వచ్చాడంటేనే ఆయన ఎటువంటి వాడో తెలియాలి. ఇక్కడ స్మరిస్తే క్షణంలో వచ్చాడు. ఆ వచ్చినటువంటి మహానుభావుడిని పైగా వస్తూ ఎలా ఉన్నాడంటే వేదాన్ విబ్రువన్, ఆయన నోట వేదము వల్లెవేయబడుతోందట. వేదమూర్తి వేదము వల్లెవేస్తూ వస్తాడు. అప్పుడు ఒక్కసారి తన పుత్రుణ్ణి చాలా కాలం తర్వాత చూసినటువంటి సత్యవతికి ఆనంద బాష్పములు జాలువారి వాత్సల్య భావంతో చేరదీసింది వ్యాస భగవాన్ని. భవతా యదభిప్రేతం తదహం కర్తుమాగతః. అమ్మా, నువ్వు ఏది కోరుకున్నావో అది నెరవేర్చడానికి నేను వచ్చాను. షాధిమాం ధర్మతత్వజ్ఞే కరవాణి ప్రియం తవ. ఇక్కడ సంబోధనలు బట్టి అర్థం చేసుకోవాలండి. ధర్మతత్వజ్ఞే, ధర్మము యొక్క యథార్థ స్వరూపము తెలిసిన ఓ తల్లి, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. అంటే ఇక్కడ కూడా ఏదో వంశం నిలబడ్డం కోసం కోరుకున్న కోరిక కాదు. ఒక ధర్మతత్వము తెలిసి వంశాన్ని విస్తరింపజేయవలసిన ధర్మం ఉంది గనక ఆ తల్లి కోరుకుంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా వ్యాసభగవానుడు చెప్పాడో అప్పుడు సత్యవతి తన హృదయంలో ఉన్న మాటను చెప్పింది. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, వ్యర్థ ధర్మం సత్యవతి పరంచ అపరమేవచ. నీకు ధర్మములు బాగా తెలుసమ్మా. ధర్మం రెండు విధాలుగా ఉంటుంది, పరంచ అపరమేవచ. పరధర్మము అపరధర్మము. అపరధర్మం అంటే ప్రవృత్తి ధర్మము, పరధర్మం అంటే మోక్షధర్మము. ఈ ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మములు నీకు తెలిసిన దానవు. అందుకే తస్మాదహం త్వన్నియోగాత్ ధర్మముద్దిశ్య కారణం ఈప్సితం తే కరిష్యామి దృష్టం ఏతత్ సనాతనం. ధర్మానికై కట్టుబడి ఆ ధర్మబద్ధమైన కారణం కోసమే నువ్వు చెప్పిన ఈప్సితాన్ని నేను నెరవేర్చుతాను. ఆ విచిత్రవీరుని క్షేత్రముల ద్వారా మిత్రావరణయోస్సమాన్ భ్రాతు పుత్రాన్ ప్రదశ్యామి. నా తమ్ముడి భార్యలకు లేదా నా తమ్మునికి నేను మిత్రావరణులతో సమానమైనటువంటి పుత్రుల్ని ఇస్తాను. అయితే ఇది జరగాలి అంటే వారి ఇరుభయుల్ని కూడా ఒక సంవత్సర కాలం వ్రతం చెయ్యమను అని చెప్పాడు. ఎందుకంటే నా యొక్క నిజమైన తేజస్వరూపాన్ని సమీపించాలన్నా స్వీకరించాలి అన్నా వాళ్ళు పవిత్రులు కావాలి. అందుకు వాళ్ళు వ్రతాన్ని స్వీకరించాలి. వ్రతం చరేతాం తే దేవ్యౌ నిర్దిష్టమిహయన్మయ సంవత్సరం యథాన్యాయం తతశుద్ధే భవిష్యతః నహిమామవ్రతోపేత హ్యుపేయాత్ కాచిదంగన. వ్రతము చేయని స్త్రీ నన్ను సమీపించలేదు. ఇది గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశారు ఇక్కడ. అంటే వ్యాస భగవాను యొక్క దివ్యత్వాన్ని గ్రహించగలగాలి అంటే ఆ స్త్రీకి ఒక వ్రత నియమం ఉండాలట. అప్పుడు వెంటనే సంవత్సరం కాలం వరకు ఉపేక్షించడం తగనది. నీ ద్వారా ఇప్పుడు సజ్జోగర్భములుగానే కలగాలి గనక ఇది పుత్ర ప్రదాతవ్యో, తొందరగా
కాలిక, వెంటనే సంతానం కలగాలి గనక వ్రతం వరకు నియమం పెట్టకయ్యా అని అన్నదిట సత్యవతి. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, యది పుత్రప్రదాతవ్యో మయా భ్రాతురకాలిక, ఇప్పుడే నీకు పుత్రులు కావాలి అనే మాట నువ్వు అన్నట్లయితే విరూపతాం మే సహతాం తయోరే తత్పరం వ్రతం. చాలా ముఖ్యమైన అంశం. ఒక్కొక్క శబ్దం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సంవత్సర కాలం వాళ్ళు వ్రతంగానే సరిగ్గా చేయగలిగితే నా దివ్యమైనటువంటి అసలు తత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలరు, అప్పుడు స్వీకరించగలరు. ఇప్పటికిప్పుడే అయితే మరొక వ్రతం ఉన్నది, అది నేను వికృత రూపముతో ఉన్నప్పుడే అది వాళ్ళు సహించగలగాలి. అలాగైతే నేను తప్పకుండా వారికి ఇప్పుడు సంతానాన్ని ఇవ్వగలను. ఆ మాట చాలా జాగ్రత్తగా మరొక్కసారి ఆ సంస్కృత శబ్దాన్ని విందాం. విరూపతాం మే సహతాం తయోరేతత్పరం వ్రతం. ఇది వాళ్ళకి పరం వ్రతం. ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకంటే యది మే సహతే గంధం రూపం వేషం తథా వపు, నా యొక్క శరీరము, దీన్ని వచ్చేటువంటి గంధము, ఇవన్నీ కూడా భరించాలి సుమా అన్నాడు. అంటే ఎప్పుడు వ్యాసుల వారు అటువంటి శరీరంతో ఉంటారు అని కాదు. ఇక్కడ మహాత్ములకి దేహాభిమానం లేదు, వాళ్ళు ఏ దేహంతోనైనా ఉండగలరు. కానీ ఇప్పుడు వాళ్ళకి పరంవ్రతం ఏంటంటే నేను అటువంటి దేహముతో వికృత రూపముతో వచ్చినప్పుడు కూడా నన్ను సహించగలిగితే అది వారికి వ్రతము. అది అంగీకరించకపోతే సంవత్సరం పాటు వ్రతాన్ని ఆచరించగలిగితే నా అసలు తేజస్వరూపాన్ని దర్శించి గ్రహించగలరు. ఇది ఆ మాటలోని మెలిక తెలుసుకోవాలి. అయితే ఆ తల్లి తొందరగానే గర్భం కావాలని భావన చేస్తోంది కనుక నువ్వు చెప్పిన మాట చెప్తాం, అది ఇప్పుడే జరగాలి అని చెప్పడంతో సరే నేను సిద్ధంగా ఉంటాను, ఆమెను శుద్ధ స్నానం చేసి ఉండమని చెప్పు అని ప్రస్తావన చేయగానే ఆ విధంగా మొట్టమొదట అంబిక సిద్ధమై ఉన్నది. వ్యాసదేవుడు చెట్ట ఆయన యొక్క స్వరూపాన్ని చూసింది. తస్య కృష్ణస్య కపిలా జటాదిప్తేవ లోచనే బభ్రూణి చైవ శ్మశ్రూణి దృష్ట్వా దేవి న్యమీలయత్. ఆ మహర్షి యొక్క శరీరము నల్లని దేహంతో ఎర్రని జడలతో గడ్డము మీసములతో ఇవన్నీ ఉంటూ ఉంటే ఒక్కసారి భయం కలిగింది ఆమెకి. కానీ మారు మాట్లాడలేక ఆమె కేవలం కళ్ళు మూసుకున్నది ఆ సమయంలో. తర్వాత వెలికి వచ్చినటువంటి వ్యాసుడు ఒక్క మాట చెప్తున్నాడు, అమ్మా నువ్వు చెప్పిన ప్రకారంగా అంబిక యందు సత్పుత్ర సంతానం కలుగుతుంది. కానీ నిశమ్య తద్వచో మాతు వ్యాస సత్యవతీ సుత ప్రోవాచ అతీంద్రియ జ్ఞాన. ఇక్కడ ఈ మాటలు చాలా జాగ్రత్త విషయం పట్టుకోవాలి. అతీంద్రియ జ్ఞానము కలిగినటువంటి వ్యాసదేవుడు నాగాయుత సహస్రాణో విద్వాన్ రాజర్షి సత్తమ. ఇప్పుడు అంబిక కలిగే సంతానం ఎలా ఉంటుందంటే 10,000 ఏనుగులు బలం కలిగినవాడు, విద్వాంసుడు, రాజర్షి అయినటువంటి మహానుభావుడు, మహాబుద్ధి కలుగుతాడు. అతడికి తస్య చాపి 100 పుత్రా భవిష్యంతి మహాత్మనః. అతనికి 100 మంది సంతానం కలుగుతారు. కానీ కింతు మాతుస్స వైగుణ్యా అంధ ఏవ భవిష్యతి. ఇక్కడ మాతుస్సవైగుణ్యా అంటే తల్లి దోషము చేత ఆ పుట్టేవాడు గుడ్డివాడవుతాడు అని చెప్పాడు. ఇక్కడ దీన్ని బట్టి భారతీయ సంస్కృతిలో ఎన్ని రకాల విజ్ఞానాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ కోణంలో పరిశీలించితే ఒక అద్భుతమైన అంశం కనబడుతుంది. కానీ ఒకానొక విజ్ఞాన శాస్త్రవేత్త దీనిని విజ్ఞానపరంగా చక్కగా అన్వయించాడండి. ఎందుకంటే సంతానార్థులైనప్పుడు ఆ తల్లిదండ్రుల భావజాలములు, వాళ్ళ స్థితి కూడా సంతానం మీద కనబడుతుంది ఆ సమయంలో. అది చాలా ముఖ్యమైనది. అందుకు ఆ సమయంలో ఆమె భయచకితయ్యై నేత్రములు మూసుకున్న కారణంగా కలిగే సంతానం కూడా అంధమైన సంతానం కలుగుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో కొంచెం భయస్థురాలైంది ఆ తల్లి సత్యవతి. ఆడ తర్వాత అంబాలిక వద్దకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆయన రూపాన్ని చూడగానే ఆవిడ వెళ్ళబోయింది, అంటే తెల్లబోయింది వ్యాసుని రూపాన్ని చూసి. అప్పుడు అంబాలిక యందు కూడా తన యొక్క తేజస్సుని నిక్షిప్తం చేసినటువంటి వ్యాసదేవుడు వెలికి వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఇది. జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట ఇది. ఋషిం దృష్ట్వాచ సాపితం వివర్ణ పాండు సంకాస సమపద్యత భారత. పాండు సంకాస పదాలు జాగ్రత్తగా వినాలండి, లేకపోతే కొన్నాళ్ల నుంచి ఒక అసత్యపు మాట మనలో ప్రచారంలో ఉంది, అదే నిజం అనుకుంటూ ఉంటాం. వ్యాసభారతం స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ వివర్ణ పాండు సంకాస. వివర్ణ ఆమె శరీరము వివర్ణమై తెల్లబోయింది ఒక్కసారి. తాం భీతాం పాండు సంకాసాం విషణ్ణాం ప్రేక్ష. భయము చేత తెల్లబోయినటువంటి ఆమె విషయాన్ని గ్రహించినటువంటి వ్యాసదేవుడు ఈమె ఈ విధంగా ఉన్న స్థితిలో నన్ను స్వీకరించింది కనుక తస్మాదేశ సుతస్తేవై పాండురేవ భవిష్యతి. ఈమె కలిగే సంతానము పాండువర్ణము కల దేహముతో వస్తుంది, అంతేగాని పాండు రోగం కాదండి. తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ పుట్టినవాడు పాండు రోగంతో వచ్చాడని. పాండు రోగం అనే శబ్దం ఎక్కడే లేదు. ఏ రోగం పుట్టినవాడో కల్పించాడు తప్ప భారతంలో మాత్రం
పాండురోగం ఉంటే అతడు కూడా పాలనకి అర్హుడు కాడు. ఎందువల్ల ఈ విధంగా తల్లి అడిగిందనేది తెలుసుకోవాలి కదా. మొదట అంధుడు కలగ్గానే అంధుడైన వాడు అప్పటికున్న శిక్షాస్మృతి ప్రకారంగా రాజధర్మ ప్రకారంగా పాలనకు అర్హత లేదు అంధుడికి. ఆ కారణం చేత రాజ్యార్హత కోసమని మరొక సంతానం కోసం అర్థిస్తే అప్పుడు అంబాలికి కలిగినటువంటి వాడు పాండురాజు. కేవలం శరీర వర్ణము పాండుత్వమే తప్ప అతడు పాండు రోగి కాడు తెలుసుకోవాలి. అందుకే పదములు వ్యాసుడు ఎక్కడ ఇసుమంతా కూడా బెసగనివ్వడండి. మనం జాగ్రత్తగా శ్రద్ధగా చదవడంలో లోపమే తప్ప వ్యాసుడు చాలా పటిష్టంగా ఒక్కొక్క పదాన్ని పెడతాడు. మన కథా సన్నివేశం ప్రాధాన్యంగా వెళ్ళిపోతాం కానీ అక్షరాల మీద దృష్టి పెట్టం, పెడితే స్పష్టమవుతుంది ఇక్కడ. అందుకు ఆ తల్లి విషయంలో ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే కేవలం పాండురేవ భవిష్యతి. ఈ మాట చాలా ముఖ్యమైన విషయం. అందుకే యస్మాత్ పాండుత్వమాపన్నా విరూపం ప్రేక్షమామిహ తస్మాదేశ సుతస్తేవై పాండురేవ భవిష్యతి. ఇది మాట చెప్పాడు. సరిగ్గా దీనికి అనువాదం చేసిన మన నన్నయ్య గారు కూడా చాలా చక్కగా విశేషంగానే అనువాదం చేశారండి. ఇక్కడ మునివరుండు అంబాలిక కడకొం జనిన అదియుం తన వేషణమునకు వెరచి వెల్లనయ్యున్న అక్కోమలకిం పుత్రదానంబు చేసి ఆ అంబాలిక యందు మహాబల పరాక్రమ గుణవంతుడు వంశకరుండనకు పుత్రుండు పుట్టు వాడును మాతృదోషమున పాండు దేహుండగునని చెప్పే అన్నాడు. ఇక్కడ పాండు దేహుడు అన్నారు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే పాండురాజు యొక్క శరీరము చాలా అద్భుతమైన శరీరము, మహాసుందరంగా ఉంది అని కూడా శాస్త్రంలో వర్ణన మనకు కనబడుతుంది పాండురాజు గురించి. ముఖ్యంగా తర్వాత కుంతి స్వయంవర ఘట్టంలో కూడా పాండురాజుని స్వయంవరంలో వలచి పెళ్ళాడిందండి కుంతీదేవి. అప్పుడు పాండు శరీరం ఎలా ఉన్నది అంటే దదర్శ రాజశార్దూలం పాండుం భరత సత్తమం సింహదర్పం మహోరస్కం వృషభాక్షం మహాబలం అని వర్ణిస్తాడు వ్యాసదేవుడు. దీన్ని బట్టి పాండురాజు చక్కని దేహము కలవాడే కానీ రోగి కాడు. ఇది ముందు మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ రోగి అయితే ఆయనకు కూడా అర్హత ఉండేది కాదేమో. ఇది ముందు మనలో ఉన్న కొన్ని అపోహలు తొలగించడం. ఇక అటు తర్వాత మళ్ళీ అర్థించిందిట, కాదయ్యా మరొక్క పుత్ర సంతానం కావాలని. నిజంగా వంశం వృద్ధి జరగాలి, రాజ్యార్హత కావాలి అంటే ఇంత ప్రయత్నం అవసరమా? మొదట జరిగింది చాలు కదా అంటే వాడికి రాజ్యార్హత లేదు కనుక రెండవది. పోనీ రెండో వాడు వచ్చాడు కదా, ఆగచ్చు కదా. మళ్ళీ అడిగింది అంటే కొంతమంది ఏ వ్యాఖ్యానించారంటే పాండురోగి గనక రాజ్యార్హత కోసం మరొకరిని అడిగింది అని. కానీ అందుకు కాదు. ఇక్కడ చాలా చక్కటి కారణం చెప్తున్నారు. ఇక్కడ ఈ అంబికకు ప్రథమ పుత్రుండు అంధుండయ్యే ఇంకనొక్క కొడుకు రూపవంతం బడయుమనినా. ఈ అంబికకు మొదట పుట్టినవాడు అంధుడయ్యాడు గనక రూపవంతుడైన మరొక పుత్రుడు ఆమెకు కలిగితే బాగుంటుంది. ఇది అన్నది సత్యవతి. సరేనమ్మా అని ఎప్పుడైతే చెప్పాడో ఆమెను సిద్ధంగా ఉండమని చెప్పాడు వ్యాసదేవుడు. కానీ భయచకిత అయినటువంటి అంబిక చేసిన పని ఏమిటి అంటే తాను ఉండవలసిన స్థానంలో తన దాసిని కూర్చోబెట్టిందట ఆమె. ఇక్కడ ఆమెకు చక్కగా అలంకారములన్నీ చేసినది. వ్యాసదేవుడు దాసి అని తెలిసినప్పటికీ కూడా తాను మాత్రం పుత్రదానం చేశాడు. అక్కడ ఇది కూడా తెలుసుకోవాల్సింది. దాసి అని తెలిసి కూడా పుత్రదానం ఎందుకు చేశాడండి? పోనీ తెలియక ఏదైనా పొరపాటు పడ్డాడా అంటే వ్యాసుడు పొరపాటు పడతాడా? ఇది గ్రహించవలసింది. ఎందుకంటే వ్యాసుని యందు ఉన్నటువంటి తేజం ఎవరు అంటే ఆ దాసీ గర్భములో జనించవలసినటువంటి యముని యొక్క తేజస్సు వ్యాసులంలో ఉంది. అది ఇక్కడ అది గ్రహించాడు. అందుకే ఆయన్ని ఎవ్వరూ వ్యాసుడిని ఏమార్చలేరు. బయటకు వచ్చి ఒకటే అంటున్నాడు, కృష్ణద్వైపాయనోప్యేతత్ సత్యవత్యై న్యవేదయత్ ప్రలంభమాత్మనశ్చైవ శూద్రాయ పుత్రజన్మచ. ఆ దాసియందు కలగబోయే పుత్రుడు సామాన్యుడు కాడు. అతడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఉదయిస్తున్నాడు. అల్పేపరాధేపి మహాన్ మమ దండస్త్వయాదృత. పుట్టేవాడెవడయ్యా అంటే ఆయన విదురుడు. ఈ విదురుడు ఎవరు అంటే దీనికి కథ చెప్తున్నారు. అణిమాండవ్యుడు అనేటువంటి ఒక మహర్షి మహాతపోనిష్ఠతో ఉన్నప్పుడు కొందరు దొంగలు రాజు వద్ద చౌర్యం చేసి వస్తూ ఉండగా ఈ మాండవ్యుడు తపస్సు చేసిన చోట ధనాన్ని పారవేశారు. అప్పుడు ఈ మాండవ్యుడే దోషి అని అతనికి ఒక శిక్ష విధించాట. శూలముపై కూర్చోబెట్టండి ఆయన్ని. దాన్ని భరించాడు మాండవ్యుడు. కానీ మహాత్మునికి శిక్ష విధించినప్పుడు దాని యొక్క విపరీత పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. దాన్ని బట్టి రాజ్యంలో కొన్ని అపశకునాలు గోచరించాయి. కొందరు మహర్షులు వెళ్ళి రాజుకు చీవాట్లు పెట్టారట. అది తెలుసుకుని రాజు తెలియక చేశాను మన్నించవయ్యా అని ఆయన ప్రార్థన చేసి విడిచిపెట్టాడు. కానీ ఆయన మాత్రం ఏమనలేదండి, చెప్పించగలిగిన సమర్థుడయ్యి. అని ఏమనుకున్నాడంటే ఏదో ఒక దోషం చేయకపోతే నాకు శిక్ష వస్తుందా, ఇది అనుభవిద్దామని అనుభవించాడు మహానుభావుడు. చూడండి మహర్షుల వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో. అప్పుడు ఆ మాండవ్యుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ధర్మరాట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వు నాకెందుకు అటువంటి శిక్ష విధించావు అని అడిగాడు. శిక్ష ఇక్కడ విధించాలన్నా మరో లోకంలో విధించాలన్నా దానికి అర్హుడు ఒక్కడే అండి, ధర్మరాట్. ధర్మరాట్ అంటే ఒక్కడే యముడు, ఆయనే ధర్మరాట్.
ఆ ధర్మరాట్ అయిన వాడే వారి వారి కర్మలకు అనుగుణంగా శిక్షలు విధించడం మొదలైనవి చేస్తాడు. నాకెందుకు ఈ విధంగా చేశావంటే, నువ్వు బాల్యంలో పక్షుల్ని తూనీగల్ని వీటన్నిటి కూడా గుచ్చి వినోదించావు గనక ఆ దోషం చేత నీకు ఈ విధంగా సంప్రాప్తించిందయ్యా అంటే ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్తాడు మాండవ్యుడు. 14 ఏళ్లకి లోపల చేసినటువంటి పాపం వర్తించదు జీవుడికి. ఎందుకంటే వాళ్ళ తెలియని తనం అనేది ఒకటి ఉంటుంది కనుక దోషం వర్తించదు. కానీ ఆ సమయంలో చేసిన దానికి నువ్వు ఇప్పుడు నాకు శిక్ష విధించావు కనుక ఈ ఒక్క దోషం చేత నువ్వు మానవ జన్మ ఎత్తక తప్పదయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఆ ఒక్క మాట చేత మానవ జన్మ, అది దాసి గర్భమునందు నువ్వు పుట్టాలి, ఇది చెప్పాడు. అలాగ మహర్షి చెప్పిన మాటకు గాను అప్పుడు దిగి వచ్చేట్టు యమరాట్. ఆ యమరాట్ తేజస్సు వ్యాసుని యందు చేరి, వ్యాసుని ద్వారా ఈ మహాత్మురాలైన దాసీ స్త్రీ యందు చేరి జన్మించింది విదురుడుగా. ఇవి విషయములండి. అందుకు ఆ తేజస్సును అందులో నిక్షిప్తం చేయడానికై వ్యాసుడు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ జరిగిన ఈ ధర్మాన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే నేటి కాలపు మన శారీరక పరిస్థితులు బట్టి వ్యాసుణ్ణి చూడడం మొదటి దోషం. కానీ ఇక్కడెక్కడా కూడా అశ్లీలమైన వర్ణన లేదు భారతంలో, తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడా లేదు. కేవలం ఆ సమయంలో ఆ ధర్మాన్ని తెలుసుకోవాలంటే మనుస్మృతి ఇక్కడ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ దీనిని దేవరోత్పత్తి అని అంటారు. నియోగ విధి అని దేవరోత్పత్తి అని చెప్తారు ఇక్కడ. ఎందుకంటే సంతానము వంశము అనే దానిపై భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటి అంశం, అది చాలా ప్రాముఖ్యం ఉన్నది. వంశవృద్ధి జరగాలి. అందుకు వంశం ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అని వేదం చెప్తోంది కదా. వంశవృద్ధి జరగాలి. వంశాన్ని కాపాడుకోకపోతే ఉత్తమ గతులు ఉండవు. అందుకే సంతానం కోసం అది చాలా ప్రధానం. ధార్మిక దృష్టితో చెప్పిన అంశం అది, భోగదృష్టితో కాదు. అందుకే ప్రజాయే గృహమేధినాం అన్నాడుగా కాళిదాస మహాకవి. అసలు వివాహం ఎందుకయ్యా అంటే సంతానం కోసమే. సంతానం ఎందుకయ్యా అంటే పితృణం తీర్చుకోవడం కోసం. చాలా ప్రధానం. అందుకు సంతానార్థమై ఉండాలి. అలాంటి సంతానం లేనప్పుడు ఏం చేయాలి? సంతానం కోసం వివాహం చేసుకున్న భర్త పోతే అప్పుడు ఆ భర్త యొక్క సోదరుని ద్వారా ఆమె యందు నియోగమైనటువంటి ధర్మముతో సంతానం బడయవచ్చు అన్నారు ఇక్కడ. ఇక్కడ నియోగము అంటే కేవలం కోరికతో శరీరముల యొక్క కలయిక కాదండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ స్మృతి చెప్తున్న అంశములు బాగా తెలిస్తే ఇక్కడ ఈ ధర్మం మనకు బాగా అర్థమవుతుంది. ఆ సమయంలో అన్న తమ్ముడు వీళ్ళు ఎవరికైనా సంతానము లేని ఆపత్కాలం కలిగితే అప్పుడు ఈ నియుక్తం అనేది విధిస్తారు. అది దేవరాద్వా సపిండాద్వా స్త్రియా సమ్యక్ నియుక్తయ ప్రజేప్సితాదిగంతవ్యా సంతానస్య పరీక్షయే. సంతాన క్షయమవుతోందని చెప్పి అది దేవరుని ద్వారా కానీ సపిండుని ద్వారా కానీ వారి ద్వారా నియోగం అనేది జరుగుతుంది. ఈ నియోగ ధర్మం ఎలా ఉంటుందో తెలియాలి ఇక్కడ. ఆ నియోగ ధర్మంలో ఉండవలసిన విధానం ఏంటంటే కేవలం సంతానార్థం మాత్రమే తప్ప భోగార్థము కాదు. ఇది ఒకటి ప్రధానంగా చెప్పారు. అది పైగా తత్సంతానాన్ని గర్భాన్ని స్వీకరించే వరకేట, అంతే. ఆడ తర్వాత మళ్ళీ అతడు గురువుగా గౌరవించాలి, ఆమె కుమార్తెగా భావించబడాలి అని చెప్పారు. ఇక్కడ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ గురువచ్చ స్నుషావచ్చ వర్తేయాతాం పరస్పరం. తర్వాత వాళ్ళు గురువు వలె, ఆమె కూడా కోడలి వలె, కూతురి వలె వర్తించాలి. అలా కాకుండా వారు భార్యాభర్తలుగా వర్తిస్తే తావుభౌ పతితౌ స్యాతాం స్నుషాగ గురుతల్పగౌ. కూతురితో కూడినవాడు గురుతల్పగుడు ఏ పాపానికి పోతారో పాపానికి పోతారని చెప్పాడు ఇక్కడ. ఇలాంటి ధర్మశాసనం మనకి స్మృతిలో కనబడుతున్నది.